10 ఏళ్ళు ఉంది. సరే, కారణాలు ఏవైనా కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు. వాళ్ళు ఇచ్చిన హామీలనే నమ్మారో, లేకపోతే గత ప్రభుత్వం మీద నమ్మకం లేకనో, లేకపోతే వాళ్ళ వైఫల్యాలు పసిగట్టారు. ఏదైనా కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇక పాలన సాగాల్సింది పోయి, అంటే ఇచ్చిన గ్యారంటీల మీద మేము ఇది ఇచ్చాము అది ఇచ్చామని వీళ్ళు చెప్పుకోవడానికి, ఇవ్వలేదు అనే పోరాటం ప్రతిపక్షం చేయాల్సింది పోయి మీ ప్రభుత్వం పడిపోతుంది, మీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. అసలు ఈ పాలిటిక్స్ ఎంతవరకు కరెక్ట్ అండి? ముందుగా ప్యానల్ సభ్యులకు, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పొలిటీషియన్ ఏదైతే ఉందో, గతంలో పాలిటిక్స్ అన్నది వేరు, ఇప్పుడు ప్రజెంట్ సినారియో వేరు. ఇక్కడ ఫుల్ టైమ్ పాలిటిక్స్ ఏమైపోయిందంటే దే ఆర్ ఓన్లీ ఏదైతే ఉందో పరాన్నజీవులుగా అయిపోయారు. రాజకీయం పొద్దున వస్తాం, మన పొద్దున లేచి సాయంత్రం దాకా రాజకీయం మీదనే డివోషన్ ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టే జనాలు ఎక్కువయ్యారు. కాబట్టి జనాభా పెరిగింది ఒకటి, పని లేక ఏదైతే ఉందో దాని మీద ఒకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ లేని విధంగా మన దగ్గర ప్రత్యేకంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో గతంలో ఎన్టీ రామారావు ఎమ్మెల్సీ అదే కౌన్సిల్ మొత్తం రద్దు చేసిండు. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత పునరుద్ధరించాడు. తర్వాత ఎంపీటీసీలను ప్యారలల్గా తీసుకొచ్చి సర్పంచ్లకు అగెన్స్ట్గా పెట్టారు, ఈ జెడ్పీటీసీలను పెట్టారు. ఇవన్నీ ఏదైతే ఉందో పొలిటికల్ అన్ఎంప్లాయ్మెంట్ కోసము చాలా రకమైన ఇది క్యాడర్ను సీట్లు పెంచి రకరకాల రాజకీయ అఫీషియల్ పోస్టింగ్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన ఇప్పుడు కాంగ్రెస్ దయాకర్ గారు చెప్పినట్టు నో ఫ్రీడమ్ టు మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, జగమెరిగిన సత్యం. ఇప్పుడు మన కరాటే రాజు గారు యాక్సెప్ట్ చేసినా చేయకున్నా ప్రజలందరికీ తెలిసిందే. మినిస్టర్స్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, ఈవెన్ హోమ్ మినిస్టర్ కూడా అపాయింట్ చేయకుండా ఇది ఏదైతే ఉందో ప్రజాస్వామ్య పరిపాలనలో అది చెల్లుబాటు కాదని చెప్పేసి ప్రజలు గుర్తించరు. ఏంటంటే తెలంగాణ కేసీఆర్ ఏదైతే ఉందో తెలంగాణలో ఒక ప్రణాళికాబద్ధమైన సైంటిఫిక్ సిస్టమ్ మీద డెవలప్మెంట్ అనేది కాలేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసారు. రోజుకు 9 సంవత్సరాల 6 నెలల్లో రోజుకు 204 కోట్ల రూపాయల అప్పు స్టేట్ మీద భారం పడ్డది. అది దాని మీద ఎట్లా మళ్ళీ ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఉండాలి అన్న దాని మీద వాళ్ళు అవగాహన లేదు, సజెషన్ లేదు. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్నది కేసీఆర్ క్యాబినెట్లో వాళ్ళ 2-3 తప్ప ఇంకో మానవునికి ఎవరికి కూడా మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే, ఎంపీ కానీ ఎవరికి కూడా ఫ్రీడమ్ లేకుండా పోయింది. దాంతోనే ఆయనకు గుదిబండ అయిపోయి లాస్ట్కి వచ్చేవారికి ఇదైంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అదే ఒకటి. ఇక డ్రాట్ అన్నది, కర్వ్ అన్నది కాంగ్రెస్ వచ్చింది December 9th. అంతకంటే ముందు వర్షాకాలం సీజన్ డిసెంబర్లో రాదు కదా, జూన్ నుంచి అక్టోబర్ దాకా వర్షాకాలం వస్తుంది. అప్పుడు ఏదైతే ఉందో టోటల్ మొత్తానికి స్టేట్లో వర్షాభావ పరిస్థితి వచ్చింది. తదనంతరం ఏదైతే ఉందో అక్టోబర్లో కాళేశ్వరం కుంగడం జరిగింది. తర్వాత ఈ రకంగా ఉండంగా ఇంకా ఏదైతే ఉందో ఆయనే ప్రత్యేకంగా కేసీఆర్ ఏదైతే ఉందో అసలైన ఉద్యమకారులను బయటకు పంపించేసి రకరకాలు టీఆర్ఎస్ను ఆడిపోసుకున్న వాళ్ళు, కేసీఆర్ని ఆడిపోసుకున్న వాళ్ళని వాళ్ళని పిలిచి సంకలు ఎత్తుకొని ఎత్తుకొని ఊరేగడం జరిగింది. దాంతో ఇది ఇప్పుడు ప్రకాష్ గౌడ్ ఏంది టీడీపీలకి వెళ్ళి వచ్చిండు. ఇక్కడ గోపీనాథ్ టీడీపీ, వీళ్ళంతా టీడీపీ, కాంగ్రెస్ మొత్తం వీళ్ళందరికీ ఆయన అవసరం లేకుండా ఫస్ట్ టర్మ్లో 62, 63 వచ్చినాయి, అది విషయం వేరు. సెకండ్ టర్మ్లో 80 వచ్చినప్పుడు వీళ్ళందరినీ ఆయనే ఆహ్వానించి అలా చేసుకోవడానికి అవసరం లేదు. మోర్ దాన్ ఏదైతే ఉందో ఉన్నదాన్ని బట్టి అపోజిషన్ లేకుండా చేస్తా అన్న ధీమాలో పోవడం జరిగింది. అది ఒకటి. తర్వాత ఇక మన ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పారు కదా అబద్ధాలు బై రేవంత్ రెడ్డి అనేది, అబద్ధాలు కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఈ రకంగా దళిత బంధు, రైతు బంధులో ఇనెలిజిబుల్ అసలు వ్యవసాయం చేయాలని వాళ్ళకి 20,000 కోట్లు, 22,000 కోట్లు పెద్ద పెద్ద బడా పట్టేదారులకు రాళ్ళు రప్పలు ప్లాటింగ్ అయిన దాన్ని కూడా రైతు బంధు ఇవ్వడున్నారు. ఒక సిస్టమేటిక్ అన్నది వర్కౌట్ చేయలే, ఎవరికి ఫ్రీడమ్ ఇవ్వలే. ఒక డిపార్ట్మెంట్కు ఏదైతే ఉందో స్వతంత్రం లేదు, అధికారికి స్వతంత్రం లేదు. ఈ రకంగా చేసే వరకు అది గుదిబండ అయింది. ఇకపోతే ఎమ్మెల్యేస్ 9 మంది ఎమ్మెల్యేస్ని రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఉంటే ఇవాళ తెలంగాణ అవునా కాకపోనా అన్నది విషయం వేరు. ఆ 9 మంది గుంజడం వీళ్ళకంటే ముందు వాళ్ళు రాజశేఖర రెడ్డి గుంజినప్పుడే ఇంత రాజకీయ వ్యభిచారం అని కేసీఆర్ మాట్లాడడం జరిగింది. మళ్ళీ తదనంతరం ఆయన గుంజుకొచ్చిండు. ఇకపోతే పవర్ ప్రాబ్లం అన్నది ఇక్కడ పవర్ ప్రాబ్లం ఎక్కడ లేదు స్టేట్లో. కన్జంప్షను గత సంవత్సరం కంటే ఇప్పుడు విపరీతం పెరిగింది. ఉత్పత్తి పెరుగుడు బొంగ కూడా కన్జంప్షను ఒకటి. గవర్నమెంట్లకు ఏదైతే ఉందో ఎనీ గవర్నమెంట్
ఫ్యూచర్ సపోజ్ ఇవాళ ఏసీలు ఎంతమంది నేను చెప్తా కదా, వాచ్మెన్లు కూడా ఇవాళ ఏసీలు పెట్టుకున్నారు. ఆ అపార్ట్మెంట్లలో వాచ్మెన్లు కూడా ఏసీలు పెట్టుకున్నారు. నేను కావాల్సి ఉంటే ప్రత్యక్షంగా చూపెడతా. ఆ స్థాయి కన్జంప్షన్ ఏదైతే మనిషి లగ్జరీకి అలవాటు పడుతున్నారు, ఎండలు పెరుగుతున్నాయి, వాతావరణం మారుతుంది. ఇక వాటర్ ప్రాబ్లం అనేది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది వాళ్ళు ఆల్రెడీ మిషన్ భగీరథ పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పీరియడ్లో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టే, తర్వాత కృష్ణ వాటరు, టీడీపీ పీరియడ్లో ఫేజ్ 1 ఫేజ్ 2, అంతకుముందు కాంగ్రెస్ కట్టినప్పుడు ఏదైతే ఉందో మంజీరా ప్రాజెక్టు, సింగూర్ ప్రాజెక్టు, ఇవన్నీ కల్వగూడ్ డ్యామ్, ఇవన్నీ అప్పుడు ఉన్నది. అది తర్వాత నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇప్పుడు పంపింగ్ అవసరం వాటికి వచ్చేస్తుంది. ఈ రకంగా వాటర్ ప్రాబ్లం ఎందుకు పెరుగుతున్నది సిటీలో అన్న దాని మీద జనాభా, నేను 1971లో వచ్చిన హైదరాబాద్లో, అప్పుడు 11 లక్షల జనాభా, ఇవాళ వచ్చేవారికి ఏంది 1 కోటి దాటిపోయింది కదా. ఈ రకంగా దీని మీద ఏంటంటే గవర్నమెంట్లో ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే అధికారులకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ పవర్స్ హైజాక్ చేసి వాళ్ళను మొత్తము నిర్వీర్యం చేసిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితి ఈ రకంగా జరిగింది. ఇక ప్యాడీ పర్చేజ్లు అనేది ప్యాడీ పర్చేజ్ కొంటున్నారు, 500 బోనస్ అనేది ఇవ్వాలన్నది కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది. అది ఇస్తారా లేదనేది ఎలక్షన్ స్టాంట్లో దాటేయడానికి వచ్చేసింది. ఇచ్చినా కూడా మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం చేస్తే మళ్ళీ ఇది అవుతుంది. ఇక రైతు బంధు అన్నది వేసేది ఆల్రెడీ 5 ఎకరాల లోపల వాళ్ళు అందరికీ వేసారు, అక్కడ సమస్య లేదు. బడా పెద్ద వాళ్ళకు కేసీఆర్ అసంటానికి నా అసంటానికి రైతు బంధు, ఇక్కడ బాయ్సాబా వాళ్ళకి రాకపోవచ్చు రైతు బంధు, కానీ మిగతా వాళ్ళందరికీ రైతు బంధు కాడికి వచ్చింది. ఇంకొకటి అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆ విషయం చెప్పలేదు కదా, అది చెప్పినా చెప్పకున్నా ఇగో నేనేమంటున్నా విస్తగారు అబద్ధాలు అవతలోడు నిందేష్టోడు కూడా వాడినరు. నిందేష్టోళ్ళు పునీతుడైపోయి సత్యారిచంద్రుడు అయితే అవతలోడి మీద నింద మోపాలి. ఇక్కడ తన తప్పు ఎవరు తప్పు వాళ్ళు ఎరగకుండా ఎదుటి మీద తప్పులు లెక్కబడడం ప్రతి ఒక్కరికి సహజం. అది ఇక కళ్యాణ లక్ష్మి అన్నది ఇవ్వాలి, అది కాదు గవర్నమెంట్ ఉన్నది. తర్వాత ఇవన్నిటికైతే ఉందో ఇవాళ గత 9 ఏళ్ళ 6 నెలల పరిపాలన బీఆర్ఎస్ రూలింగ్లో ఉద్యోగస్తులకు నెల మొత్తం జీతాలు ఇచ్చిన సందర్భాలను ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ నాడు సెకండ్ నాడు ఖచ్చితంగా అందరికీ పెన్షనర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ 1వ తారీఖు జీతాలు ఇవ్వడం జరుగుతున్నది. అది మంచి ఇది కదా. దాని గురించి హరీష్ రావు ఏం కామెంట్ చేసాడు, ఏసీలో కూకుంటోళ్ళకు జీతాలు ఎట్లా ఇస్తారు మీరు? ఏసీలో ఎవరు కూకుంటారు? ఏసీలో సెక్రటరీలో కూకుంటారు, కమిషనరేట్లో కూకుంటారు, కూర్చుంటే కలెక్టర్స్ కూర్చుంటారు. అంతేగాని కింది స్టాఫ్ ఏసీలలో కూర్చొని పనిచేసే ఇంకా సందర్భం రాలేదు. పెట్టుకొని కరెంట్ దాంట్లో అదొకటి. ఇంకోటి రైతు బంధు విషయం వచ్చినప్పుడు ఆయన చెప్పారు, ఆ సందర్భంలో రైతులకి పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చేకాడికి ఇచ్చేసారు. ఆయన చెప్పేది ఏదైతుందో మిగతా వాళ్ళకు 10 ఎకరాలోడు 15 ఎకరాలోళ్ళు వీళ్ళందరూ ఎవరు రైతులు కాదు, వాస్తవంగా రైతులే. హరీష్ గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చే టైంకి ఇంకా రైతు బంధు పడలేదు, మీరన్న 5 ఎకరాల లోపల కూడా పడలేదు కాబట్టి ఆ టైంలో ఆయన స్టేట్మెంట్ 5 మంది పడ్డది, పడ్డాకనే ఇచ్చిన ఆయన. మీరు డే టు స్టేట్మెంట్ చూసుకోరు, అప్పటికే ఆల్రెడీ చాలా మందికి పడిపోయింది. ఏదో కొంత మిగిలొచ్చు కానీ మొత్తం ఆయనకు పడదో లేదో అనేది విషయం వేరు. ఇప్పుడు ఇంకా పోతే ఇది మన తెలంగాణ ఫార్మేషన్లా ఎవ్వరు నాది అని గొప్ప కాదు. మలిదశ ఉద్యమంలో కారకులు మొట్టమొదట చెరుకు ముత్యం రెడ్డి ఈయనకు మాట పెట్టింది, దాన్ని సపోర్ట్ చేసింది చంద్రబాబు నాయుడు, దేవేందర్ గౌడ్, వినరా కర్ణం రామచంద్రరావు, వీళ్ళు ముగ్గురు సపోర్ట్ చేస్తే ఆయన ప్రపోజల్కు మంట పెడితే ఈయన పక్కకు వచ్చేసి బయటకు వచ్చి పెట్టిన దానికి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఆ పెట్టిన ముహూర్త గడియన మొత్తానికి ఏదో. ఇక్కడ కేసీఆర్ కంటే ముందు ఇదే కేశవరావు బెంగాల్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సోనియా గాంధీకి బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. ఇదే మన చనిపోయిన జైపాల్ రెడ్డి గారు కూడా మన సోనియా గాంధీ గారికి బ్రెయిన్ వేస్ట్ జరగడం జరిగింది. ఇక తర్వాత అదేంటి మంచి పరిణామం ఎప్పుడైతే ఉందో December 9th నాడు చిదంబరం స్టేట్మెంట్ ఉంది, దాని కమిట్మెంట్లో ఇప్పుడు బీజేపీ కూడా ఏమన్నదంటే పాపం చనిపోయి ఎక్కడ ఉందో సుష్మా స్వరాజ్, ఆమె ఓపెన్గా పార్లమెంట్లోనే లోక్సభలో క్లియర్గా చెప్పింది, ఇచ్చేద్దాం మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది. దానికి పాపం మీరా కుమార్ డోర్లు పెట్టి అయినా కూడా బిల్లు పాస్ చేపించి ఆమె తెలంగాణ ఫార్మేషన్ అయిపోయింది. బీజేపీ ఏమనుకుందంటే ఈ మంట ఈ కుంపటి మాకెందుకు, ఒడిసిపోయిన ఒక తతంగం అన్న ఉద్దేశంలో వాళ్ళు బీజేపీ నెట్టేసారు. మొత్తానికి తెలంగాణ ఫార్మేషన్ అయిపోయింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. 9 ఏళ్ళ 6 నెలలు ఖచ్చితంగా పరిపాలన చేసిన దాంట్లో ఈయన ఏంటంటే మోనోపాలిజం డిక్టేటర్షిప్లో పోయి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయాడు. ఇప్పుడు చెప్తా చూడరు, ఏఐడిఎంకి ఏమైంది, ఎంజి రామచంద్రను జయలలిత పోగానే ఇప్పుడు మళ్ళీ 0 అయిపోయింది. మహారాష్ట్ర గోమంతక్ పార్టీ, కర్ణాటకలో అదేది మన గోవాల వీళ్ళు పుట్టక ముందు ఉన్న పార్టీ అది ఎక్కడో పోయింది. అకాలీదళ్ ఏమైంది, ఇలా పంజాబ్లో కూడా 0 అయిపోయింది. ఇట్లనే ఆర్జేడీ, ఏజీపీ, హర్యానా భజన్ లాల్ పార్టీ, తర్వాత
ఇప్పుడు కర్ణాటకలో దేవేగౌడ పార్టీ ఏమైపోయింది, మీరు చెప్పిన ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీలు. ఇవి ఆ పరిస్థితి రావడానికి కారణాలు ఏంటి? ఆ కారణాలు ఏదైతే ఉందో నేను చెప్తా. ఇక్కడ కూడా ఇవన్నీ మోనోపాలి ఎవడైతే ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ డిక్టేటర్ చెప్పి చేసినాయో అక్కడ నాశనం అయిపోయింది. ఎక్కడైతే ఫ్యామిలీ మెంబర్ లేకుండా సన్యాసత్వంతో మనకి ఇప్పుడు లివింగ్ లెజెండ్ 25వ సంవత్సరం పరిపాలిస్తున్న నవీన్ పట్నాయక్ ఏదైతే ఉన్నాడో ఆయన పార్టీని కాపాడి రేపు 6వసారి కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా పోతే పార్టీ సర్వైవల్ ఉంటుంది. ఇప్పుడు బీఎస్పీ మాయావతి పార్టీ ఏమైంది, కాన్సీరామ్ పెట్టి తర్వాత వచ్చిన తర్వాత ఈ రకంగా ఏది ఏజీపీ చూడరు, ఇది కూడా ఒక ఉద్యమం మీద వచ్చింది. అస్సాం గణ పరిషత్, ప్రఫుల్ల మోహన్ వీళ్ళంతా జీరో అయిపోయారు కదా. ఎప్పుడు కానీ రీజనల్ పార్టీల బ్యాలెన్సింగ్ పోయి ప్రజలను కాపాడుకుంటేనే ప్రజలు పట్టం కడతారు. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఉందో మాటలు కేసీఆర్ను అవన్నీ అవసరం లేదు తీసుకోవడం ఇవన్నీ కాకుండా క్లియర్గా ప్రజలల్లో ఆయన ఇండివిజువల్గా ఏదైతే ఉందో యాజ్ ఎ సీఎంగా ఆయన ఏం చేయాలంటే ఇప్పుడు బీజేపీ ఉన్నది. బీజేపీలో యోగి ఆదిత్యనాథ్ స్టైల్ ఎట్లుంది, మాటలు తక్కువ చేతలు ఎక్కువ. ఆ రకంగా ఈయన కూడా చేసిన తర్వాత ఉదాహరణకి ఇప్పుడు ధరణి చేస్తా అని చెప్పారు, ధరణి మీద కమిటీ చేసారు, రిపోర్ట్ ఇచ్చింది, అయిపోయింది. ధరణి ఇష్యూ ఏదైతుందో భాగవతం ఎపిసోడ్ ఇప్పుడు మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నది. అది ఎప్పుడు బయటకు రావాలి, దాన్ని ఎప్పుడు చేయాలనేది ఉన్నది. ఇక్కడ వీళ్ళ మళ్ళీ తదనంతరం ఏంటంటే రేవంత్ రెడ్డికి పాపం ఎలక్షన్ కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే వరకు పార్లమెంట్ మీద సావో రేవో ఎంపీలు రావాలన్న ఉద్దేశంలో ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. ఇక్కడ మన మిత్రుడు కరాటే రాజు గారు మన బీజేపీ సభ్యులు గారు చెప్పినట్టు ఇక్కడ ఏదో బెనిఫిషరీస్ చేస్తే వాళ్ళ ప్రామిస్ల మీదనే కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాల మీదనే కాంగ్రెస్ గెలవలే. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇండివిజువల్ ప్రొజెక్షన్ ఫస్ట్, తర్వాత కాంగ్రెస్ పార్టీ సపోర్టు. దాంతో ఏదైతే ఉందో 39 మంది ఓటర్లు, 100 మందిలో 39 మంది ఓటర్లు ఎవరైతే నాన్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు పక్కా కాంగ్రెస్కి వేసారు. తర్వాత ముస్లిమ్స్ కొందరు కూడా వేసినవచ్చు మైనార్టీ ఓట్లు. అంతేగాని వీళ్ళు బీఆర్ఎస్కి వేసిన 37 మంది వాళ్ళు బెనిఫిషరీసే కదా. ఇవాళ రేవంత్ రెడ్డి మీద క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. ఏదో 6 గ్యారెంటీలు, ఈ గ్యారెంటీలు, ఆ గ్యారెంటీలు, ఇప్పుడు గ్యారెంటీలతో కూర్చుండబెట్టి ఫీడ్ చేయడానికి లేదు. ఇక్కడ గ్యారెంటీలు ఇచ్చినా ఇవ్వకున్నా ఇలా తెలంగాణలో మొత్తము ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టర్లో ఇవాళ బార్లల్లా, తర్వాత హోటళ్ళల్లో, తర్వాత చేపలు పట్టేటోళ్ళు ఒరిస్సాకెళ్ళి వస్తున్నారు, మంగళ పని చేసేటోళ్ళు యూపీకెళ్ళి వస్తున్నారు. తర్వాత ఏది మన వరి నాట్లు వేయడానికి, వరి ధాన్యం నింపడానికి, లోడింగ్ అన్లోడింగ్ అమాలి పని చేయడానికి బీఆర్కేలు వస్తున్నారు. ఇక్కడ ఏమున్నది, ఓన్లీ 17-18% అన్ఎంప్లాయ్మెంట్, అది కూడా సోమర్ల కోసం ఉంటుంది. దా ప్రకారం ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఎన్ని మొత్తుకున్నా ఏం మొత్తుకున్నా కానీ, కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో వచ్చిన తర్వాత ఇప్పుడు కేసీఆర్ మాట్లాడినట్టు మాట్లాడకూడదు, ఆయన ధోరణి మార్చుకోవాలి. ఇప్పుడు ఆ కేసీఆర్ మాట్లాడితే ఆయనకి ఈయనకి తేడా ఏముంటుంది, ఏముండదు. దానికి ఇంకా ఇక్కడ బీజేపీ మన మిత్రుడు అన్నట్టు లక్ష్మణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, తర్వాత ఎవరు కిషన్ రెడ్డి, వీళ్ళు నోరు బారేసుకోవాల్సిన అవసరం లేదు, గమ్మున ఉండాలి. 5 ఏళ్ళు ఆయన ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాడు, సక్సెస్ అయితే మళ్ళీ వస్తాడు. అంతేగాని బీఆర్ఎస్ బట్టలు చెప్పుకున్నా, బీజేపీ ఎంత ఎగిరి దుంకినా కానీ ఇక్కడ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ చేయాలి రేపు అయిపోయిన తర్వాత క్యాండిడేట్లు. అందుకోసం ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆయనకు ఉండవచ్చు, ఉన్నంత మాత్రాన ప్రాబ్లం ఏం కాదు. ఈయన ఖచ్చితంగా పరిపాలన ఏదైతే ఉందో సమర్థవంతంగా ఉంటే ఎక్కడ ఏం కాదు, ఎవరు ఎక్కడ ఓరు అంతే. ఒకటి ఇంకా చేర్చుకోవడం అనేది వేస్ట్ అవసరం లేదు. ఎక్కడ పక్క బీఆర్ఎస్లోకి వెళ్ళి గుంజేసి ఇప్పుడు దానం నాగేందర్ను మన కేశవరావును వీళ్ళు అవసరం లేదు కదా. వీళ్ళు వచ్చి ఒరగబెట్టేది ఏమున్నది, వీళ్ళు రేపు గెలుస్తారా సస్తారా పడతారా అనేది ఎవరికి తెలియదు కదా. ఈ రకంగా పక్క పార్టీలకి వెళ్ళి గుంజుకోవడం సంస్కారం అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మొదలైంది, తర్వాత కేసీఆర్ పాటించండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. అందుకోసం ఈ ధోరణి అన్నది దీనికి ఒక ఎండ్ అన్నది ఉండాలి. ఎండ్ అన్నది ఉండాలంటే ఇప్పుడు ఓటర్లు తేరుకోవాలి. ఇక్కడ ఓటర్లు ఏం తేరుకోవాలి, ఎక్కడైతే ఎవరైతే పార్టీ మారినోనికి ఇవానికి బుద్ధి చెప్పాలి, అట్లుంటే కానీ వస్తుంది, అంతేగాని. దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరో పడగట్టాల్సిన పని లేదు. ఆ పార్టీలో ఉన్న సీనియర్లు, జూనియర్లు ఇవన్నీ కూడా లుకలుకలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే పడగొడతారు అనేది అటు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ మొదటి నుంచి చేస్తున్న స్టేట్మెంట్. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు కూడా ఆ పార్టీలోంచి కొన్ని అసంతృప్తి వాయిస్లు కూడా వినిపిస్తున్న పరిస్థితి. ఇవాళకి వాళ్ళ విహెచ్ గారు కూడా బట్టి విక్రమార్క గారి మీద కొన్ని విమర్శలు చేశారు. ఏదైతే ఆయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాను అని నేను అప్పట్లో చెప్పానో అది మనసులో పెట్టుకుని ఖమ్మం నుంచి నాకు టికెట్ రాకుండా చేస్తున్నారు అనేది. ఇలాంటి ఇంటర్నల్ ఇష్యూస్ కాంగ్రెస్ పార్టీలో మనం మొదటి నుంచి కూడా చూస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా కొంత డిఫరెంట్గా, అంటే జనాలు అధికారం కట్టబెట్టిన తర్వాత కొంత డిఫరెంట్ పాలన సాగిస్తుంది, ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఫోకస్ పెడితే అనుకుంటే, అలా కాకుండా మళ్ళీ ఆ పార్టీలోంచి నాయకుల్ని చేర్చుకునే పనిలోనే ఎక్కువగా నిమగ్నమయ్యారు రేవంత్ రెడ్డి గారు. అవసరం లేదు కదా అనేది. ఇప్పుడు జనరల్గా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే లేకపోతే ఇంకో
ఆ సాహసం కానీ అది కానీ ఎవరు చేయలేరు, అది సాధ్యం కాదు. ఎందుకంటే కావలసినంత మెజార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ ఇచ్చిన వీళ్ళు